శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథల 64వ సంచిక అక్టోబర్ 1952లోని రెండవ కథ పగటి వేషగాడు. వేమగిరిలో వెంగళాచార్యులు పగటి వేషగాడు. ఒట్టి అమాయకుడు. అతని తండ్రి తాత పగటి వేషాలలో ప్రజ్ఞ కనపరిచి రాజుగారి మెప్పు పొంది 4 ఎకరాల భూమి ఈనాముగా సంపాదించారు. వెంగళాచార్యులకు విగ్రహ పుష్టే గాని విద్య లేదు. వేషాలు వేసి మెప్పించటం అస్సలే చేత కాదు. కానీ అతని కొడుకు మంగాచార్యులు మాత్రం చాలా తెలివైన వాడయ్యాడు. కొడుకు సంపాదించి తెస్తూ ఉంటే వెంగళాచార్యులు భోజనం చేసి కూర్చునేవాడు. అలా కూర్చోకపోతే వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకొని, ప్రభు, ఇంట్లో పిల్లల పాలకి మహా ఇబ్బందిగా ఉంది, ఒక్క పాడి గేదెని ఇప్పించమని అడిగి తీసుకురాకూడదు అంది భార్య. అతడు ప్రభువు గారి దర్శనం చేసి భార్య చెప్పినట్లే అడిగాడు. అప్పుడు రాజు, సరే ఆచారి, మా మందలోకి వెళ్ళి మీకు నచ్చిన పశువును తోలుకుపోండి అని అన్నారు. వెంటనే వెంగళాచార్యులు మంద వద్దకు పోయి కంటికి నదురుగా కనబడ్డ గొడ్డును ఒకదాన్ని ఎన్నుకొని దాన్ని ఇంటికి తోలుకుపోయాడు. గుమ్మంలో అడుగు పెట్టగానే భార్య బ్రహ్మానందంతో బయటికి వచ్చి చూసింది. ఇదేమిటండి, నేను పాలగేదె తీసుకురమ్మంటే దున్నపోతు తీసుకొచ్చారే అని నానా మాటలతో దుమ్మెత్తిపోసింది. ఆచారి వణికిపోతూ, అలాగనా, నాకు తెలిసింది కాదు, మరి ఇప్పుడు ఏం చేసేది అని అమాయకంగా అడిగాడు. ఆమె ఉగ్రురాలై, మేత దండుగా తక్షణమే తీసుకుపోయి ఎక్కడో అక్కడ అమ్మేసి సొమ్ము తీసుకురండి అని అంది. బతుకు జీవడా అనుకొని అతడు ఆ దున్నను సంతకు తోలుకుపోయాడు. దారిలో ఆచార్యుల వారికి 2 దొంగలు ఎదురయ్యారు. ఆయన అమాయకుడని ఇట్టే కనిపెట్టేశారు. దీన్ని అమ్మటానికైతే సంతదాకా ఎందుకయ్యా, నేనే కొంటాను అన్నాడు దొంగల్లో పెద్దవాడు. అంటూ, ఎంతండి దీని ఖరీదు అని అడిగాడు. అందుకు ఆయన, నాకు తెలియదు అని నిజం చెప్పేశాడు. అప్పుడు వాళ్ళు బాగా ఆలోచించారు. బాబయ్య, ఖరీదు కట్టడంలో మా నాన్న గట్టివాడు, అక్కడికి పోదాం రండి అన్నాడు దొంగల్లో అన్న. తమ్ముడు దున్నపోతును తోలుకుపోతూ ఉంటే వాడి వెనకాలే అన్న ఆచార్యుల వారితో సహా ఇంటికి వెళ్ళాడు. 200 రూపాయలు చేసే దున్నపోతు అది. ఆ దొంగల తండ్రి, దీనికి 4 రూపాయల కన్నా ఎక్కువెందుకు అని అన్నాడు. పెద్దవాడు 4 రూపాయలు ఆచార్యుల వారి చేతిలో వేశాడు. ఆ 4 రూపాయలు పుచ్చుకొని ఆయన తన దారిన పోబోతుంటే వాడే మళ్ళీ వెనక్కి పిలిచి, ఆగవయ్యా, సంతదాకా వెళ్ళక్కర్లేకుండా వ్యవహారం ఇక్కడే తెమిలి చేశాను కదా, మరి నా బహుమానమేది అని అన్నాడు. ఆయన 1 రూపాయి ఇచ్చి పోతూ ఉండగా దొంగల్లో తమ్ముడు ఆయన ఆపి, అయ్యా, దున్నపోతును ఇక్కడి దాకా తోలుకొచ్చాను కదా, నాకు మరేమీ ఇవ్వకుండా వెళ్ళిపోతారా అని అన్నాడు. వాడికి 1 రూపాయి ఇచ్చి వెనక్కి తిరిగేసరికి ఆ దొంగల తండ్రి, మీ దున్నపోతుకి విలువ కట్టిన నాకేమీ లేదా స్వామి అని అన్నాడు. అప్పుడు ఆచారి మిగిలిన 2 రూపాయలు ఆ ముసలివాడి చేతిలో పడేసి ఉత్తి చేతులు ఊపుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. ఆచారి గారి భార్య భర్త దగ్గరికి వచ్చి, ఏదండి సొమ్ము అని ఆత్రంతో అడిగేసరికి ఆయన జరిగిన సంగతి చెప్పాడు. చెప్పగానే ఆమె లవో లవో అంటూ, ఎంత వెర్రి వాళ్ళండి, ఎంత అమాయకులండి అని గోలపెట్టింది. కొడుకు మంగాచారి ఇంటికొచ్చి, ఎందుకమ్మా విచారిస్తున్నావు అని అడిగి సంగతంతా తెలుసుకున్నాడు. తండ్రితో వెళ్ళి ఆయనను మోసం చేసిన ఆ దొంగల ఇల్లు ఎక్కడుందో కనుక్కొచ్చాడు. మంగాచారికి వేషాలు వేసుకోవడం బాగా తెలుసు కదా, కనుక ఒక ఆడవేషం వేసుకొని కూర్చొని ఆడగొంతుకతో ఆ దొంగలు వచ్చే దారిలో అయ్యో నా మొగుడు, అయ్యో నా మొగుడు అని రాగాలు పెట్టసాగింది. అనుకున్నట్టుగానే దొంగల్లో తమ్ముడు ఆ దారిన వస్తూ ఆమెను చూసి, ఏమమ్మీ, ఎందుకేడుస్తున్నావు అని అడిగాడు. మంగాచారి ఆడగొంతుకతోనే, నా మొగుణ్ణి పులెత్తుకుపోయింది, ఇంక నా గతేం కాను, నాకింక ఎవరి దిక్కు అని గగ్గోలు పెట్టి ఏడవసాగింది. అప్పుడు దొంగ ఆమెను ఓదారుస్తూ, పోయిన వాడి కోసం ఏడ్చి ఏం లాభం, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, నడు, నిన్ను సమస్తమైన సౌఖ్యాలతోనూ ముంచెత్తుతాను అంటూ ఆమెను ఊరించాడు. మేలి ముసుగు తీయకుండానే మంగాచారి వాడి వెంట నడిచి వెళ్ళేసరికి వాళ్ళ అన్న ఎదురై, ఈ పిల్లెవర్రా
అని అన్నాడు. వాడు సంగతంతా చెప్పి నా పెళ్ళాంరా అన్నాడు గర్వంతో. అందుకు అన్న ఏడ్చినట్టే ఉంది, నాకింతవరకు పెళ్ళి పెటాకులు లేదే, ముందు నీకు పెళ్ళేంరా, ఈ పిల్లను నేను పెళ్ళాడతాను అని తమ్ముడితో తగు పెట్టుకున్నాడు. ఇంటికి చేరుకున్నాక వాళ్ళు తండ్రితో సంగతంతా చెప్పేసరికి ఆ ముసలివాడు, అబ్బాయిలు, మీ అమ్మ చనిపోయినప్పటి నుంచి నేను మళ్ళీ పెళ్లి చేసుకుందామంటే కుదిరింది కాదు, ఈ పిల్లను నేనే పెళ్ళాడతాను, ఏర్పాట్లు చేయండి అని తొందర పెట్టాడు. అంతలో మంగాచారి ఆడగొంతుకలోనే అయ్యో నామతి మండిపోను అని అంది. ఏం అన్నారు దొంగలు. తండ్రి విస్తుపోయి అడవిలో పెద్ద పులి నా మొగుని లాక్కుపోవడంతో దొంగలు దోచుకుంటారేమోనన్న భయం కొద్దీ నగలన్నీ మూట కట్టి రోడ్డు పక్క పొదలో దాచాను, మీరిద్దరూ వెళ్ళి ఆ మూట పట్టుకురండి, నగలు లేకుండా పెళ్ళేమిటి, నలుగురు నవ్విపోరు అన్నాడు ఆడవేషంలోని ఆచారి. వాళ్ళిద్దరూ ఉరకలేసుకుంటూ ఆచారి చెప్పిన దిశకు పోయారు. వాళ్ళు దూరంగా పోయేసరికి ఆగి మంగాచారి తన మేలి ముసుగును తీసేశాడు. ముసలివాడు ఆశ్చర్యపోయాడు. నువ్వు పెళ్లి కూతురువని అనుకున్నాను అని ఇంకా ఏదో అనబోయేసరికల్లా మంగాచారి మూలనున్న దొడ్డు కర్ర ఒకటి దొరకబుచ్చుకొని, పెళ్లి కూతుర్ని కాదయ్యా తాత, పౌరోహిత్యుణ్ణి, ఇదిగో ఇదే పెళ్లి కూతురు, దీనితో నీకు పెళ్లి చేస్తా అంటూ ఆ కర్రతో ముసలివాణ్ణి బడిత బాజా పట్టించాడు. ముసలివాడు బాబోయ్ అమ్మోయ్ చచ్చిపోతాను కొట్టకోయ్ అని మొత్తుకున్నాడు. ఇన్నాళ్ళ నుంచి దారులు కట్టి దోచుకొని ప్రజల్ని మోసం చేసిన గడించిన దానము నగలు ఎక్కడున్నాయో చెప్పు, చెప్పకపోతే మళ్ళీ తంతా అన్నాడు మంగాచారి. భయం కొద్దీ ముసలివాడు సొమ్మంతా మూట కట్టి తెచ్చి ఆచారికి సమర్పించాడు. ముసలివాడి కొడుకులు తిరిగి రాకుండా ఆ మూటతో మంగాచారి ఉడాయించాడు. ఈ కథ రాసినవారు ఎం శోభనాద్రి, ఋషి వ్యాలీ. ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.